ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఎవరికి న్యాయం జరగలా. తెలుగుదేశం పార్టీని ఎవరి లేఖనం చేయాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తారు. సంవత్సరంలో మీరు మనకి కార్యకర్తకి న్యాయం జరగాలి. అదేమనంటే రాజాబాబుతో చెబుతాం. ఏంటి రాజాబాబు తోప? మేమందరం లేకుండా రాజాబాబు వచ్చాడా? అప్పుడే కాళ్ళు గడ్డలు పట్టుకున్నాడు. నువ్వు లేకపోతే నీకు దిక్కులేదు. ఈ ఇంటిగా పిలిపించాడు నన్ను వాళ్ళ అల్లుడు. నీ ఇష్టానుసారంగా మాట్లాడితే నీకు ఎందుకు చెప్పడం ఎవరు లేడేనా? ప్రజలు కన్నేరు చేస్తారు, ప్రజలు అన్ని రాసి పెట్టుకుంటారు, నీ గురించి నీ పుస్తకం అంతా తిరిగేస్తారు. పార్టీ మాత్రం ముసుగులు తీసుకుంటారు, ముసుగేస్తే ముసుగులు తీసుకుని పార్టీకి మారేవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఎవరికి న్యాయం జరగలా. వీళ్ళందరూ అసమ్మతిలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నట్టున్నారు తప్ప వీళ్ళు అధికార పార్టీలో ఉన్నారో మేము అధికార పార్టీలో ఉన్నాం, మాకు ఏ పని అవుతుందనే మాట మాత్రం లేదు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఉన్న ఎంఆర్ఓ దగ్గరికి పని జరుగుతుందనుకో, ఆ ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాయి. ఏంటి ఏ ఎస్ఐ గారన్నా, ఏ పోలీస్ అన్నా, ఏ సిబ్బంది పని చేస్తున్నాను ఆ పంపించేస్తున్నా తెలుగుదేశం వాళ్ళకి. నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము ఎన్ని పళ్ళు వస్తున్నాయి, ఎంతమంది వస్తున్నారో మనం వెళ్ళిన తర్వాత ఆంధ్రలో సమావేశం జరిగేది. ఆ విధంగా మనం పనిచేసాం. పనిచేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు అధికారం వచ్చి సంవత్సరం మీద అయింది. ఈ సంవత్సరం కాలంలో కార్యకర్తలు అందరూ కూడా మనం న్యాయం చేయలేకపోతున్నాము. న్యాయం చేసే విధంగా ఎవరైతే పార్టీకి పనిచేశారో పనిచేసిన వాళ్ళకి పదవి అవ్వాలి. పని చేయకుండా మరి వాళ్ళ పని చేయకుండా ఆంధ్రలోనూ బంధువులను లేదా విజయవాడలోనూ కూకున్న వాళ్ళు మనం పదవి ఇస్తే ఎప్పుడైనా సరే మనం గ్రామాల్లో పనిచేసి ఎవరైతే గ్రామాల్లో పనిచేసి కష్టపడ్డారో కష్టపడ్డ వాడికి పదవి ఇచ్చే విధంగా మా అంతా కూడా పనిచేయాలని చెప్పి దానికి ఎందుకంటే పని చేయకుండా ఎవరైతే మన నాయకులు ఉన్నారో ఆ నాయకులు దగ్గరికి వెళ్ళి మేము ఎప్పుడు గతం నుంచి మేము ఎప్పుడు ఉన్నామని చెప్పి కూడా చెప్పుకుంటే గ్రామాల్లో ఎవరు కూడా పనిచేసే కార్యకర్తలంతా ఎక్కడ ఉన్నప్పుడు ఇదంతా కూడా ఏంటంటే గ్రామంలో ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, బూత్ కమిటీ కన్వీనర్లు హోదాలు ఉండేవాళ్ళే ఇదంతా ఉన్నారు. కాబట్టి మనం చేసే పని వాళ్ళ గ్రామాలు ఎంత ఉందంటే వాళ్ళ సీసీ రోడ్లు వేయాలి. సీసీ రోడ్లలో ఎక్కడ కూడా మన కనీసం ఒక 70-80 రోడ్లు వచ్చినాయి. గ్రామాల్లో ఎక్కడ కూడా ఏ కార్యక్రమం వచ్చినా ఏదైనా పదవి ఇచ్చినా 50-50 జనసేనకి బీజేపీ సగం తెలుగుదేశం పార్టీకి సగం అని చెప్పారు. ఆ విధంగా జరగకపోవడం వల్ల ఆ పార్టీ కార్యకర్తలతో నిరసన వచ్చేస్తుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఎవరిని లేఖనం చేయాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తారు. అది జరగబోతుంది. కాబట్టి మనం మన బాధ్యతను కాపాడాల్సిన అవసరం ఉంది. 2022లో వచ్చాం. కావాలంటే ఎక్కడైనా సరే మన పార్టీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మన పార్టీ కార్యకర్తలు ఇవాళ గ్రామాల్లో సచివాలయాల్లో ఉన్న కానిస్టేబుల్ బదిలీ చేస్తున్నారు, లేదు పంచాయతీ సెక్రటరీలు బదిలీ చేస్తున్నారు, ఎంఆర్ఓలు బదిలీ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అడ్డేస్తున్నారు. మనకు కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళి దూరాన్ని దేశ బయటపడుతుంది. కాబట్టి ఇది కూడా మీరు పార్టీ దృష్టిలో పెట్టి రేషన్ పార్టీ మీ మీద ఉంది కాబట్టి సంవత్సరాల తరగతి ఎట్లా మనం నడుపుకున్నాం కాబట్టి మళ్ళీ నడుపుకుంటాం. ఇబ్బంది లేదు. పార్టీకి మీరు తెలియదు, మీరు పార్టీ పరిశ్రమలు మీరు పంపింది కాబట్టి ఉన్న సమస్య మా మనలో ఉన్న సమస్య కూడా మీరు అందరూ చెప్పి పైన మంత్రి గారికి అదేవిధంగా మన జిల్లా పార్టీ అధ్యక్షుల గారికి అందరికి చెప్పి ఈ మండలంలో సమస్య ఎక్కడ చూసినా ఇదే సమస్య. మా మండలంలో 4 దేవాలయ కమిటీలు ఉన్నాయి. మరి మన పార్టీ పనిచేసిన గ్రామాల్లో ఏం చేయాలి? ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి లెటర్ ఇమ్మంటే సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇమ్మంటే నేను లెటర్ ఇవ్వమంటాను. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరెవరు అది కూడా మనం పార్టీగా చెప్పాలి. లేదంటే పట్టణంలో తీసుకెళ్ళిపోయి చంద్రబాబు గారి దగ్గరకో లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య ఉంది కాబట్టి మన మండలంలో ఉన్న 500 కార్యకర్తలనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే ఆయన అడగటమా, లేదంటే జిల్లా పార్టీ అధ్యక్షులు గారు మన ప్రకాశ్ నారాయణ గారు ఉన్నారు, ఇన్ఛార్జి మేయర్ గారు ఉన్నారు, మన జిల్లా మంత్రి గారు ఉన్నారు, గణపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సంవత్సరంలో మీరు మనకి కార్యకర్తకి న్యాయం జరగాలి. జరగనప్పుడు ఈ మీటింగ్లు పెట్టుకోవడానికి మనం ఇప్పుడు చేసుకుంటున్న దీనికి ఇక ఏ పార్టీ కార్యకర్త న్యాయం జరిగినప్పుడు మీటింగ్లు పెట్టుకుని దాని నోట్లు వేసుకుని ఉపయోగం ఏంటి? కాబట్టి ఎన్ని మీరు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కట్మ మండలంలో కోడూరు మండలంలో వాటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి న్యాయం జరగాలి. ఆ జరిగే విధంగా దానికోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పి సమూహం తెలియజేసుకుంటూ